అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మార్కెట్లు అయితే నెగిటివ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ నిఫ్టీలో చాలా వైల్డ్ మూమెంట్స్ అయితే మనం చూసామండి. గిఫ్ట్ నిఫ్టీ ఇవాళ పొద్దున మనకి కేవలం 44 పాయింట్లు మాత్రమే నెగిటివ్ గా కనిపించిన మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 12:30 1 గంట వరకు కూడా కంప్లీట్ గా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. ఆ తర్వాత రీజనబుల్ రికవరీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇవాళ నిఫ్టీ 95 పాయింట్లు నెగిటివ్ గా ఉండి 24,238 దగ్గర క్లోజ్ అయిందండి. 1575 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే 1400 స్టాక్స్ వరకు మనకి నెగిటివ్ గా ఉన్నాయి. అలాగే ఇవాళ పోర్ట్ఫోలియో కూడా నాదైతే 1% వరకు పాజిటివ్ గా ఉందండి. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి ఖచ్చితంగా చెప్పండి. సో ఇవాళ మార్కెట్ లో ఫాల్ అయితే కేవలం ఏదో ఒక కారణం వల్ల అయితే రాలేదండి. క్రూడ్ ఆయిల్ పెరిగిపోయిందని, లేదు అంటే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఉన్నాయని, గ్లోబల్ గా కంప్లీట్ గా సెటప్ అయితే నెగిటివ్ గా ఉందని, ఎస్పెషల్లీ హెవీ వెయిట్ ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి వాళ్ళ మార్జిన్స్ అయితే పడిపోతున్నాయని, ఇలాగా చాలా రకరకాలుగా మార్కెట్ లో ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. కానీ డొమెస్టిక్ గా ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, పిఎన్బి అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవ్వచ్చు, స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అవ్వచ్చు, ఇవాళ మన మార్కెట్ లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ని బాగా లిఫ్ట్ చేసేయండి ఫైనల్ గా. అయితే బ్రెంట్ క్రూడ్ మనకు ఆల్మోస్ట్ $90 దాటిపోయి ట్రేడ్ అవుతుందండి. ఇది క్లియర్ గా ఇండియాకి చాలా రిస్క్ ఎక్కువ అని చూపిస్తుంది. దీని ఇంపాక్ట్ కూడా మన మార్కెట్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ విధంగా క్రూడ్ పెరగడం గల కారణాలు ఏంటి? గ్లోబల్ క్యూస్ మనకి మార్కెట్ లో వీక్ గానే కనిపిస్తున్నాయండి. కానీ ఇండియా విక్స్ 13.5 అబో మనకు పెరగడం జరిగింది. రూపీ వీక్ అయిపోతుందండి. ఈ టైంలో హయ్యర్ క్రూడ్ ప్రైసెస్ ఖచ్చితంగా ఇండియా తలక ఇంపోర్ట్ బిల్ ని ఎఫెక్ట్ చేస్తుంది నెగిటివ్ గా. మీరు గమనిస్తే ఏషియన్ మార్కెట్లు కూడా ఇవాళ మనకి వీక్ గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ సౌత్ కొరియా తలక టెక్నాలజీ హెవీ స్టాక్స్ క్లియర్ గా కింద పడిపోయి, వాల్ స్ట్రీట్ కూడా మనకి కాస్త నెగిటివ్ గానే క్లోజ్ అయింది నిన్న ఇన్ ద సెన్స్ లాస్ట్ వీకెండ్. ఓ పక్క ఏఐ అలాగే సెమీ కండక్టర్ స్టాక్స్ లో సెల్లింగ్ పెరిగిపోతూ బ్రాడర్ మార్కెట్ లో నెగటివిటీని తీసుకొస్తున్న ఇవాళ మన మార్కెట్ లో రికవరీ రావడానికి ప్రధాన కారణాలు మనకు తెలియాలండి. సో ఓవరాల్ గా సెంట్రల్ స్టోరీ ఏంటి? ఇవాళ మార్కెట్ లో ఏం జరిగింది అంటే క్లియర్ గా రెండు స్ట్రేంజ్ కాంట్రాడిక్షన్స్ ని మనం చూస్తున్నామండి. ఒకటి, యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఇంటెన్సిఫై అయిపోతుందండి. కానీ డిప్లొమాటిక్ యాక్టివిటీ కూడా సేమ్ టైం మనకు పెరుగుతుంది. ఇరాన్ తాలూకా ఇంటర్నల్ లీడర్షిప్ అయితే కంప్లీట్ గా డివైడ్ అయిపోయిందండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంది. ఓ పక్క బ్రెంట్ క్రూడ్ పెరిగిపోతూ ఉంటే గ్లోబల్ మార్కెట్లు మాత్రం ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంటుందో అని ఆలోచనలో పడిపోతుంది. అండ్ మరో పక్క ఎక్స్పెన్సివ్ ఏ స్టాక్స్, హయ్యర్ క్రూడ్ ఆయిల్, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా కొంత టెన్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాయండి. కానీ ఇవాళ మన మార్కెట్ లో ఫైనల్ స్టేజ్ లో మనకి 1 గంట ప్రాంతం నుంచి రికవరీ వచ్చింది. దీనికి గల కారణాలు కొన్ని ఉన్నాయండి. ఇక్కడ యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో జరుగుతున్న నెగోషియేషన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే బయటకు వచ్చిందండి. ఏంటి అంటే ఇరాన్ తాలూకా ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అగ్రాచి గారు ఏం చెప్పారో తెలుసా అండి? ఇరాన్ తాలూకా నెగోషియేటర్స్ అందరూ కూడా యుఎస్ తో మాట్లాడడానికి లేదా కాల్స్ చేయడానికి అటెండ్ అవుతున్నారు కదా, వీళ్ళు కనుక అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అటాక్ అయిపోతాయేమో అనే భయంతోనే వీళ్ళందరూ అటెండ్ అయ్యారట. ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తాలూకా ఎన్వై కి క్లియర్ గా వీళ్ళు అడగడం కూడా జరిగిందట. అండ్ ఇక్కడ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ మా మీద ఏమాత్రం దాడి జరిపితే గవర్నమెంట్ వీక్ గా ఉంది, ఇరాన్ కూలిపోతుంది అనుకున్నారు. కానీ ఇరాన్ తాలూకా రెసిలియన్స్ ని వాళ్ళు మిస్కాల్కులేట్ చేశారని, దీని ఫలితంగానే వీళ్ళు మా మీద ప్రెషర్ తీసుకొద్దని ట్రై చేసినా కంప్లీట్ గా వాళ్ళు ఓడిపోతున్నారని చెప్తున్నారండి. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? ఇంటర్నల్ గా పొలిటికల్ బ్యాటిల్ జరుగుతుందండి. ఏంటి అంటే ఇప్పుడు యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో ఈ పీస్ డీల్ ఏదో జరుగుతుంది. ఇది జరిగే క్రమంలో ఫ్రంట్ లైన్ హార్ట్ లైనర్స్ కి అలాగే సివిలియన్ గవర్నమెంట్ అథారిటీస్ కి మధ్యలో క్లియర్ గా టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుందండి. మీరు చెప్పింది కరెక్ట్ అంటే మీరు చెప్పింది కరెక్ట్, మీరు తప్పంటే మీరు తప్పని చెప్పి వీళ్ళు వాదించుకుంటున్నారు. ఇది రీసెంట్ గా ఇరాన్ తలక ఫార్మర్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీని మొన్న రీసెంట్ గా ఫైనల్ గా ఖననం చేశారు కదండి. ఆ టైంలో కొంతమంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అగెనెస్ట్ గా చాంటింగ్స్ అయితే చేశారు. సో ఇక్కడ సమస్య ఏంటి అంటే ఇరాన్ లో సుప్రీం లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మేజర్ పవర్స్ ఉంటాయండి. చాలా రోజులుగా ఈయన అబ్సెంట్ లో ఉండడం ఏంటంటే సివిలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు, లేదు అంటే స్పీకర్ అరాక్చి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా లార్జర్ రోల్ ని పోషిస్తున్నారు అనమాట ఇప్పుడు డిప్లొమసీకి, గవర్నమెంట్స్ కి మెయింటైన్ చేయడంలో. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? హార్డ్ లైనర్స్ అంటే సుప్రీం లీడర్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా యుఎస్ కి వీళ్ళు ఒప్పుకుంటున్నారు, సరెండర్ అయిపోతున్నారు అనేలాగా ఫీల్ అవుతున్నారు అనమాట. కానీ అదర్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఖచ్చితంగా కొంత నెగోషియేషన్స్ చేయడం ద్వారా మాత్రమే ఫర్దర్ గా శాంక్షన్ రిలీఫ్ అనేది ఉంటుందని, దీనివల్ల ఇరాన్ కి కొంత మేలు జరుగుతుంది అనుకుంటున్నారండి. సో ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది క్లియర్ అయితే గానీ ఫర్దర్ గా సీజ్ ఫైర్ విషయంలో సర్వైవల్ అనేది ఉండదు. మీకు ఇప్పుడు అర్థమైందా అండి? ఇంటర్నల్ గా ఇద్దరు కొట్టుకుంటుంటే బయట వాళ్ళతో శాంతి చర్చలు జరగడం కష్టం. అమెరికా ఒకరితో మాట్లాడుతోంది, మరొకరితో యుద్ధం చేస్తుంది. ఇక్కడ
సో మార్కెట్‌లో మేజర్ కన్‌ఫ్యూజన్‌కి ఇదొక ప్రధాన కారణమండి. మార్కెట్‌లు నెగెటివ్‌గా ఉన్నాయి, లేదా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, ఓ రోజు నెగోషియేషన్స్ జరుగుతున్నాయంటూ మరో పక్క యుద్ధం ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ విధంగా ఇరాన్‌లో 2 రకాలుగా కొట్టుకుంటున్నారనమాట. అయితే ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయండి. ఏంటి అంటే అట్‌లీస్ట్ 10% ఛాన్స్ ఉన్నా కూడా ఈ నెగోషియేషన్స్‌ని కంటిన్యూ చేయడానికే మేము ప్రాధాన్యత ఇస్తామని, ఎస్పెషల్లీ గడిచిన కొన్ని రోజులుగా మిలిటరీ కన్ఫ్రంటేషన్ జరుగుతుందండి ఇరు దేశాల మధ్యలో. ఈ టైంలో చిన్న పాసిబిలిటీ కూడా పెద్ద వార్‌ని అవాయిడ్ చేయగలిగితే దానికే ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇదే టైంలో అమెరికా దగ్గర నుంచి కూడా ఇరాన్ నెగోషియేషన్స్ కావాలంటోందంటూ అనౌన్స్మెంట్లు వింటున్నామండి. అమెరికా వాళ్ళు మల్టిపుల్ ఛానల్స్ నుంచి ఇరాన్‌తో నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉందంటూ, ఆపై అదే విషయాన్ని మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా మాకు రిపోర్ట్స్ వస్తున్నాయంటూ అనౌన్స్ చేయడం ఏంటంటే కాస్త పాజిటివ్ విషయం. ఇక్కడ ఇరాన్ ఓ పక్క 10% ఛాన్స్ ఉన్నా మాట్లాడతాము అంటుందండి. అంటే వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినట్టే. ఇప్పుడు అమెరికా కూడా మాకు ఇరాన్ మాట్లాడుతుందనేలాగా మెసేజ్‌లు రావడం, చెప్పడం కూడా ఒక విధంగా పాజిటివ్ విషయమే. సో ఖచ్చితంగా మనకి మీడియేషన్ అనేది జరుగుతుందండి. అయితే కంటిన్యూస్‌గా అమెరికా వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉన్నారండి. ఇరాన్ వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఏషియన్ మార్కెట్ల గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ నెగెటివ్‌గా ఉంటాయండి. కారణం ఏంటంటే క్రూడ్ పెరిగిపోతుంది కదా! మన ప్రాబ్లమ్ ఏంటి? క్రూడ్ పెరిగిపోవడం ఇప్పుడు ప్రధాన సమస్య కాదండి. క్రూడ్ పెరిగితే దానివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయి వడ్డీ రేట్లు తగ్గకుండా అయిపోతాయన్న భయాలు మార్కెట్‌లో ఎక్కువైపోతున్నాయి. అదే టైంలో సౌత్ కొరియా, లేదు అంటే అమెరికా ఇలాంటి మార్కెట్‌ల్లో ఇప్పటికే విపరీతంగా హై వాల్యుయేషన్స్‌లో ఉన్న ఈ ఏఐ స్టాక్స్, సెమీకండక్టర్ స్టాక్స్ మళ్ళీ కింద పడుతున్నాయండి. ఇవన్నీ కూడా ఓ పక్క మార్కెట్‌లని నెగెటివ్‌గా లాగుతున్నాయి. మరోపక్క మరికొన్ని పాజిటివ్ విషయాలున్నాయి. వీటి గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. బట్ అంతకన్నా ముందు ఇప్పుడు మార్కెట్‌లో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోనొక 2, 3 విషయాలున్నాయండి. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ 2, 3 విషయాలు పైకి ఏమాత్రం మనకి నెగెటివ్‌గా కనబడవు. కానీ ఖచ్చితంగా రేపొద్దున్న పానిక్ సిచ్యువేషన్‌ని ఖచ్చితంగా తీసుకొస్తాయండి. అదేంటి అంటే ఇండియన్ తాలూకా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర వెరీ లిటిల్ క్యాష్ అనేది ఉందట. జూన్ నెలలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కేవలం 2.2% ఆఫ్ ద ఫండ్స్ మాత్రమే క్యాష్ రూపంలో కలిగి ఉన్నాయట. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్ క్యాష్ లేకపోతే, అంటే ఫుల్‌గా డిప్లాయ్ మార్కెట్‌లో చేసేస్తే అది పాజిటివ్ విషయంగా ఇప్పుడు మార్కెట్లు పరిగణిస్తాయండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఇదే టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరిగితే, మార్కెట్‌లో సిచ్యువేషన్ ఇంకాస్త నెగెటివ్‌గా మారితే, వడ్డీ రేట్లు తగ్గకపోతే గ్లోబల్‌గా సెల్ ఆఫ్ ఫస్ట్ వస్తుందండి. దానివల్ల దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కూడా పడుతుంది. ఆ టైంలో ఒకవేళ భయపడిన ఇన్వెస్టర్లు డబ్బులు బయటకి తీద్దాము అనుకుంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు మరో ప్రత్యామ్నాయం లేకుండా వాళ్ళు కూడా సెల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో జియో పొలిటికల్ రిస్క్ అనేది ఈవెన్ మ్యూచువల్ ఫండ్లకు కూడా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిగా మారబోతుందండి. సో అందువల్ల క్రూడ్ ఆయిల్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటున్నాం మీకు అర్థమవుతుందా అండి? మొన్న 70 దగ్గరకు వచ్చిందండి. 65 కూడా తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ సడన్గా 90కి వచ్చేసింది. గమనిస్తున్నారా ఎంత వైల్డ్ మొమెంటం కనిపిస్తుందో మార్కెట్లో? ఇది ఇలాగే కొనసాగితే మార్కెట్లో ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లే కాదండి, మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా తప్పక సెల్ చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ఫ్యూచర్లో. అండ్ ఇదే టైంలో ఏ చిప్స్కి సంబంధించి చాలా భయాలు అయితే పెరిగిపోతున్నాయండి. ఏ డేటా సెంటర్లు వస్తాయని చెప్పి విపరీతంగా హ్యూజ్ డిమాండ్ మెమరీ చిప్స్ కోసం ఎవరైతే తయారు చేస్తారో ఫర్దర్ గా మ్యానుఫ్యాక్చరర్స్ కి మరింత డిమాండ్ వస్తుందని పెద్ద కెపాసిటీస్ ని ఎక్స్పాన్షన్ చేస్తూ సెమీకండక్టర్ హిస్టరీ కోసం మాట్లాడుతున్నారండి. బట్ ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి సైకిల్ ఇలాగే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ చాలా బాగా బూమ్ వస్తుంది, బాగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది, సడన్ గా అది ఖచ్చితంగా బస్ట్ అవుతుందండి. హిస్టరీ మొత్తం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే డీరామ్ తాలూకా ప్రైసెస్ చాలా స్పీడ్ గా పెరిగిపోయండి. మీరు రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా మన కంప్యూటర్లో ఉండే ర్యామ్స్ గానీ హార్డ్ డిస్క్ గానీ కొన్నారా? విపరీతంగా రేట్లు పెరిగిపోయండి. కాకపోతే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గా జరుగుతుంది. ఎప్పుడు ఇది బద్దలవుతుందో తెలీదు. ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బ తగలబోతుందండి ఈ విషయంలో. ఇక చైనా దగ్గర నుంచి ఏ విషయంలో అమెరికాకి చాలా పెద్ద కాంపిటీషన్ అయితే రాబోతుందండి. మీరు రీసెంట్ గా న్యూస్ చూసే ఉంటారు. చైనా వాళ్ళు యాక్టివ్ గా ఏ ఇన్నోవేషన్ ని ప్రపంచం ముందు తీసుకొస్తుందండి. కొన్ని కంపెనీస్ అయితే 2026 వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ని చైనాలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రకటిస్తున్న కొన్ని ప్రకటనలు నిజంగా అమెరికాలో దడబుట్టిస్తున్నాయి. ఈ భయాల వల్ల కూడా మార్కెట్లు నెగటివ్ గా ఉండొచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఇవేవి కూడా ఇప్పుడు భయపడే విషయాలు కాదండి. బట్ ఇప్పటికే బబుల్లా మారిపోతున్న పరిస్థితుల్లో వేరొక దేశమో వేరొక కంపెనీయో ఇంతకన్నా మంచి టెక్నాలజీని అనౌన్స్మెంట్ చేసాయనుకోండి, ఇక్కడ పెట్టిన పెట్టుబడి అంతా వృధా అవుతుందో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో మనం ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాలండి.
అయితే ఇప్పుడు కొన్ని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందామండి. మన ఇండియా ఫాస్టెస్ట్ ఎర్నింగ్స్ గ్రోత్‌ని అయితే నమోదు చేస్తుందట. కానీ వన్ ఆఫ్ ద వీకెస్ట్ మార్కెట్ కింద అయితే నడుస్తుంది. జేపీ మోర్గాన్ తాలూకా అనలిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఇండియా తాలూకా కార్పొరేట్ ఎర్నింగ్స్ యూఎస్, జపాన్, యూరోజోన్, చైనా వీళ్ళందరికన్నా చాలా స్పీడ్‌గా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ ఎర్నింగ్స్ గ్రోత్ కనిపిస్తున్న ఇండియన్ తాలూకా ఈక్విటీస్ 5% వరకు అప్రాక్సిమేట్‌గా డౌన్ అవుతున్నాయని, డాలర్ టర్మ్స్‌లో అయితే 10% వరకు డౌన్ అవుతున్నాయని చెప్తున్నారండి. అయితే ఈ విధంగా నెగెటివ్‌గా ఉండడానికి ప్రధాన కారణం ఎఫ్ఐఎస్ మన ఇండియాని విడిచి వెళ్ళిపోతున్నారని వీళ్ళు మాట్లాడట్లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జిస్టింగ్ తాలూకా ఆయిల్ ప్రైసెస్‌లు లేదు అంటే జియోపాలిటికల్ అన్సర్టెనిటీ విషయాలు ఇవన్నీ కూడా మన తాలూకా మార్కెట్‌కి చాలా హర్డల్స్‌గా మారుతున్నాయి అని చెప్తున్నారండి. ఒకవేళ ఇదే విధంగా ఎర్నింగ్స్ కనుక గ్రోత్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వాల్యుయేషన్స్ గానీ లేదు అంటే పరిస్థితులు గానీ చక్కబడితే మళ్ళీ మన ఇండియా తిరిగి పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇది మనకు పాజిటివ్ విషయం. సో ఇవాల్టి మార్కెట్ సెషన్ లో మనం గమనిస్తే నెగటివ్స్ గానీ పాజిటివ్స్ గానీ ఏవి కూడా పెద్దవి కాదండి. అలాగే ఏవి కూడా వదిలేసేవి కాదు. అందుకే స్టార్టింగ్ లో చెప్పాను, 2 కాంట్రడిక్షన్స్ మధ్యలో మార్కెట్లు సతమతం అవుతున్నాయి. అందుకే పైకి పెరిగి కిందకి పడి రికవరీ వస్తూ మళ్ళీ వీక్ అవుతూ కనిపిస్తుంది మార్కెట్. కానీ ఇంత కన్ఫ్యూజన్ లో కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో ఖచ్చితమైన రియాక్షన్స్ కనిపించాయండి. ఆపర్చునిటీస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మిస్ అవ్వకుండా ప్రతిదీ వినండి. అండ్ ఇక్కడి నుంచి నేను చెప్పేది ఏది కూడా బైసెల్ రికమెండేషన్ కాదండి, బట్ మనకి ఖచ్చితంగా యాక్షనబుల్ ఇన్సైట్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ గా నెగిటివ్ గా ఉందండి. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ మనకి పాజిటివ్ గా ఉంది. నేను చెప్పే జాగ్రత్తగా గమనించండి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కంపేర్ చేస్తే సైజ్ ఒక్కటే తక్కువ గానీ అన్ని పారామీటర్స్ లోని మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న బ్యాంక్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో కూడా స్ట్రాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, మార్జిన్స్, అసెట్ క్వాలిటీ అన్ని బాగున్నాయండి. నెట్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 15.95% ఇయర్ ఇయర్ గ్రోత్ అయితే కనబడింది. 13,400 కోట్ల ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే 14,800 కోట్ల ప్రాఫిట్ ని వీళ్ళు ప్రకటించారండి. ఇప్పుడు ఈ స్టాక్ 1,450 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి 1,700-1,800 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. సో ఒక్కసారి ఐసిఐసిఐ బ్యాంక్ తలక ప్రైస్ యాక్షన్ గమనించండి. ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మనకి ఎమర్జ్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్, అలాగే ఎంటైర్ సెక్టార్ లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ బెట్ కింద మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 5% అబోవ్ ఈ స్టాక్ పెరుగుతోంది. కారణం ఏంటంటే వీళ్ళ స్టాండ్ లో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1,675 కోట్ల నుంచి 5,253 కోట్లకైతే పెరిగిందండి. అయితే లోవర్ ట్యాక్స్ లయబిలిటీ అనేది క్లియర్ గా ప్రధాన పాత్ర పోషిస్తోంది ఇంత ప్రాఫిట్ రావడానికి. అండ్ ఇక్కడ పిఎన్బి తలక చరిత్రలోనే హైయెస్ట్ ఎవర్ ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ ని వీళ్ళు నమోదు చేశారండి. అందుకే ఇంత క్రేజీగా ఇవాళ ఈ స్టాక్ అయితే పెరిగింది. అసెట్ క్వాలిటీ ట్రెండ్స్ కూడా మనకి హెల్తీగా ఉన్నాయండి. ప్రొవిజన్స్ కూడా కాస్త తక్కువే ఉన్నాయి. స్లిప్పేజెస్ ఇవన్నీ కూడా కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాయి. ఈ స్టాక్ ఇప్పుడు 110 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి 135 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఆల్మోస్ట్ అన్ని బ్రోకరేజ్ సంస్థలు కూడా ఇప్పుడు పిఎన్బి మీద పాజిటివ్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ నాకున్న కన్సర్న్ ఏంటో చెప్పాలండి. ఎందుకంటే ఈ కంపెనీకి ఇప్పుడు బాగా ప్రాఫిట్లు వచ్చాయి, బాగుంది అని అందరం చెప్పుకుంటున్నాం. కానీ కోర్ బ్యాంకింగ్ దగ్గర నుంచి ఆ ప్రాఫిట్లు ఏవైతే వచ్చాయో అవి మామూలుగానే ఎప్పుడులాగే ఉన్నాయి, పెద్దగా గ్రోత్ కనబడలేదు. ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ నుంచి ప్రాఫిట్లు రావడం పెరగకపోతే నెక్స్ట్ క్వార్టర్ ఏమవుతుందండి? క్వార్టర్ చూస్తే 5,000 కోట్ల ప్రాఫిట్ ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ 1,000 కోట్లు ప్రకటించింది అనుకోండి, తప్పని కింద పడేస్తారు. మీకు అర్థమవుతుందా అండి పరిస్థితి? అదే ఇయర్ గమనించండి. ఇక్కడి నుంచి ఎవ్రీ క్వార్టర్ మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే సంవత్సరం తర్వాత ఇదే క్వార్టర్లో 2,000 కోట్ల ప్రాఫిట్ వచ్చినా 50% డౌన్ అని చెప్తారండి అప్పుడు. సో మరొకసారి ట్యాక్స్ రిలేటెడ్ బెనిఫిట్లు రాకపోతే ఈ స్టాక్ మళ్ళీ కాస్త అలజడికి గురవుతుంది. ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. రిలయన్స్ వాళ్ళు రీసెంట్ గా స్ట్రాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్ Q1 ఎర్నింగ్స్ అయితే నమోదు చేశారండి. రోబస్ట్ గా ఆయిల్ టు కెమికల్ పర్ఫార్మెన్స్ అయితే ఉందట. జియో గ్రోత్ కూడా స్టడీగా ఉంది అని చెప్తున్నారు. కాకపోతే రిటైల్ సెగ్మెంట్ లో మాత్రం మార్జిన్స్ అనేవి కంటిన్యూస్ గా వీక్ అవుతున్నాయండి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఫర్దర్ గా ఈ రిటైల్ సెగ్మెంట్ లో కనుక మనకి మార్జిన్స్ రికవరీ అవ్వకపోతే ఈ జియో గ్రోత్ అవ్వచ్చు, లేదు అంటే ఆయిల్ టు కెమికల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎంత పర్ఫామ్ చేసినా ఈ రిలయన్స్ రిటైల్ తలక నెగటివిటీ ఓవర్ షాడో చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ మార్కెట్లో నెగటివ్ గా ఉన్నప్పుడు ప్రధాన కారణంగా దీన్ని చూపించి కింద పడేస్తారు. అయితే ప్రస్తుతానికి అంతా పాజిటివ్ గానే ఉంది. ఫర్దర్ గా మార్జిన్స్ రికవరీ జరుగుతాయి లేదో మనం గమనించాలి. బట్ వాట్ ఎవర్, ఈ స్టాక్ 1300 దగ్గర ట్రేడ్ అవుతుంటే 1,870 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. అంటే 40% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా
రిటైల్ సెగ్మెంట్ లో మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యి ఈ స్టాక్ ఈ బ్రోకరీ సంస్థలు చెప్తున్నట్టే 40% పెరిగితే నిఫ్టీ 24,000 నుంచి 26,000 ఈజీగా వెళ్ళిపోతుందండి. సో ఇది డబుల్ స్వార్డ్ ఎడ్జ్ అన్నమాట. ఇప్పుడు రిలయన్స్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, రిలయన్స్ రిటైల్ తలక మార్జిన్స్ పెరగకపోతే నిఫ్టీ కూడా పడిపోతుంది. అందుకు దీన్ని ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 20% లోవర్ సర్క్యూట్ లో ఉంది. ఇది కంటిన్యూస్ గా ఇంకా కూడా లోవర్ సర్క్యూట్ లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుందా అండి, ఈ కంపెనీ తలక IPO వచ్చినప్పుడు చాలా హైప్ మీద ఉందంటూ, బిజినెస్ బాగున్నప్పటికీ కూడా సెబీ వాళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేశారంటూ, దీనివల్ల నేనైతే దీనికి సాటిస్ఫాక్టరీగా లేనంటూ చెప్పానండి. అండ్ ఇప్పటికీ నేను ఒక మాట చెప్తానండి, టెక్నాలజీ పరంగా వీళ్ళకున్న ఆర్డర్స్ పరంగా లేదు పొలిటికల్ గా వీళ్ళకున్న రిలేషన్స్ పరంగా కంపెనీ ఓవరాల్ గా బాగున్నా కంపెనీ తలక మేనేజ్మెంట్ చేస్తున్న పనులైతే ఏమాత్రం బాగులేవండి. ఇది నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. IPO వీడియో వచ్చినప్పుడు కూడా నేను చెప్పానండి, చాలా మంది అడిగితే. ఎస్పెషల్లీ చాలా హైప్ లో ఉన్నప్పుడు ఈ వీడియో వచ్చిందండి, ఈ IPO వచ్చిందండి. ఆ టైంలో నేనైతే అవాయిడ్ చేస్తున్నానని చెప్పాను. గుర్తుందా మీకు? సెబీ వాళ్ళు దీనికి IPOకి ఫస్ట్ ఆపేశారండి. చాలా మంది అప్లై చేసిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు. అండ్ ఇప్పటికీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలు చాలా కనిపిస్తున్నాయండి. ఈ స్టాక్ ఇంకా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. టాటా టెక్నాలజీస్ కి 540 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. బట్ ఈ స్టాక్ ఏమో ఇప్పుడు 750 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కోటక్ మహీంద్రా వాళ్ళు కూడా 500 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్న మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, రీసెంట్ గా Q1 లో వీళ్ళ రెవెన్యూస్ 33% పెరిగాయండి. ఎబిడ్డా కూడా ఆల్మోస్ట్ 33.6% పెరిగింది. కానీ ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం కేవలం 6% మాత్రమే పెరిగింది. సో క్లియర్ గా చాలా గ్యాప్ అయితే కనిపిస్తుందండి. ఎబిడ్డా మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వాలి ఫర్దర్ గా, లేదంటే ఇంకా కష్టం అయిపోతుంది. కాకపోతే మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటికీ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అయితే వస్తుందని, డీల్ ర్యాంప్అప్స్ అయితే ఫర్దర్ గా ఉంటాయని, హెల్దీ ఆర్డర్ పైప్ లైన్ అయితే ఉందని, జర్మనీకి సంబంధించి ఏదైతే రిలేటెడ్ రీస్ట్రక్చరింగ్ ఉందో అదొక్కటే కాస్త ఇబ్బంది పెడుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అటు ప్రైస్ యాక్షన్ పరంగా, ఇటు రిజల్ట్స్ పరంగా, మరో పక్క సెంటిమెంట్ మారిపోయేలాగా బ్రోకరేజ్లు అందరూ కూడా దీని మీద పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం సిఎట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 4% దగ్గరగా పడిపోయింది. కానీ నోమురా వాళ్ళు మాత్రం దీనికి బై రేటింగ్ అయితే ఇస్తున్నారండి. ఫర్దర్ గా టైర్స్, ఈవీస్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ గా కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి ప్రధాన కారణాలని, సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ FY27 కి సంబంధించి బాగుంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. రీసెంట్ గా సిఎట్ వాళ్ళు కూడా 7% వరకు రీప్లేస్మెంట్ టైర్స్ కి, 3% వరకు OEM కి సంబంధించి, 5% వరకు ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి, టైర్స్ కి సంబంధించి రేట్లు పెంచారండి. దీనివల్ల రెవెన్యూస్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరుగుతాయి. కాకపోతే కమ్యూనిటీ కాస్ట్లు కూడా కొంతవరకు పెరుగుతున్నాయండి. దీనివల్ల నియర్ టైం ప్రాఫిట్లు అయితే కొంతవరకు ప్రెజర్ని ఎదుర్కొంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటండి, ఫర్దర్ గా ఈ స్టాక్ లో హెడ్ విండ్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. అలాగే HDFC బ్యాంక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ 2 స్టాక్స్ బాగా పడ్డాయండి. ఈవెన్ కోటక్ మహీంద్రా కూడా మనకి నెగిటివ్ గానే ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మీద చాలా స్ట్రెస్ అయితే కనిపిస్తుందండి. ఈ ప్రెజర్ ఎందుకు వస్తుంది అంటే, బ్యాంక్స్ అన్ని కూడా చాలా అగ్రెసివ్ గా కార్పొరేట్ లోన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. కార్పొరేట్ లోన్స్ పక్క పరిగెడుతున్నారు. బట్ ఇదే టైంలో హోల్సేల్ డిపాజిట్ ప్రైసింగ్ అయితే బాగా పెరిగిందట. సో ఈ కాంబినేషన్ సరిగా సెట్ అవుదండి ఎప్పుడు కూడా. HDFC బ్యాంక్ తలక లోన్స్, డిపాజిట్ గ్రోత్ అరౌండ్ 15.4% ఉంటే, నెట్ ఇంట్రెస్ట్ మాత్రం 3.26% ఉందట. అంటే మీకు అర్థమవుతుందా అండి, మార్జిన్ బాగా ఇంపాక్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్దర్ గా మరి కాస్త కరెక్షన్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 4% దగ్గరగా పెరిగింది. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా దీని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారండి. 1850 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే 2260 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ రెవెన్యూ 16% CAGR తో మనకు పెరుగుతుందట. ఫర్దర్ గా 18% CAGR తో కూడా పెరిగే అవకాశం ఉంది FY28 వరకు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా కంపెనీకి గ్రోత్ అయితే ఉంటుందని మనం చెప్పొచ్చు. ప్రైస్ యాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఇలాంటి స్టాకుల్లో డిప్ వస్తే తన్నుకుపోవడానికి చాలా మంది రెడీగా ఉంటారు. నెక్స్ట్ మనం తత్వచింతన్ ఫార్మాకెమ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ దగ్గరగా 20% అప్పర్ సర్క్యూట్ లో ఉందండి. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్లు మోర్ దెన్ డబుల్ అయితే అయ్యాయి. రెవెన్యూస్ 43% ఇయర్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఎబిడ్డా 86.6% పెరగడం జరిగింది. ఎబిడ్డా మార్జిన్స్ కూడా 14.7% నుంచి 19% వరకు దగ్గరగా పెరగడం జరిగింది. అంటే ఆపరేషనల్ లెవరేజ్ చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. 200 కోట్లతో కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు.
ఈ గ్రోత్ కనుక మరొక 2-3 క్వార్టర్లు కనుక నమోదు చేశారనుకోండి, ఈ స్టాక్ ప్రైస్ ఎక్కడో గాల్లో తేలుతుంది. అది మాత్రం నిజం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కు ముందే మనం టెక్నికల్ గా చార్ట్ ప్యాటర్న్ కూడా సపోర్ట్ చేస్తుందండి. హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ నమోదవుతున్నాయి, బిగ్గెస్ట్ బేస్ ఫామ్ అయింది. ఫర్దర్ గా ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ సినారీ కూడా మనకి రావచ్చండి. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ గురించి రీసెంట్ టైమ్స్ లో నేను ఏం చెప్పానో గుర్తుందా అండి? ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే అబ్బో ఇతను ఎందుకు దీని గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటారండి. మీరు ఒక్కసారి కరోనా టైంలో ఉన్నప్పటి నుంచి ఈ స్టాక్ గురించి నేను ఏం చెప్తున్నానో గమనించండి. అండ్ ఇప్పటికీ కూడా ఈ కంపెనీ తలక ఫ్యూచర్ గ్రోత్ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఈ స్టాక్ పెరిగిపోయింది అని భయపడక్కర్లేదు, ఇంకా గ్రోత్ ఉంది, ఇంత గ్రోత్ ఉందా అని ఆశ్చర్యం కలిగించే స్టేజ్ లో ఉంది కంపెనీ. బట్ స్టిల్ మనం స్టాప్ లాసులతో ఉంటే మంచిదండి. బట్ ఇవాళ కూడా ఈ స్టాక్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. రీసెంట్ గా వీళ్ళ తలక Q1 ప్యాట్ 27% ఇంక్రీజ్ అయిందండి. రెవెన్యూస్ 28% ఇంక్రీజ్ అయ్యాయి. ఎబిటా మార్జిన్స్ 22% దగ్గర ఉన్నాయండి. మళ్ళీ క్యాపెక్స్ ప్లాన్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా చాలా చాలా బజ్ క్రియేట్ అవుతుందండి. సో బజ్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో, గ్రోత్ వచ్చినా రాకపోయినా మనం మన జాగ్రత్తలో స్టాప్ లాసులతో ఉంటే మంచిది. బట్ ఓవరాల్ గా ఫ్యూచర్ అయితే బ్రైట్ గా కనిపిస్తుంది. ఎంత బ్రైట్ గా మీదనున్న కింద మనం బేస్ ని చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ తో మెయింటైన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మనం పేస్ డిజిటెక్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ కంపెనీ తలక సబ్సిడరీ లీనేజ్ పవర్ వాళ్ళు మెగ్మీట్ ఎలక్ట్రికల్ ఇండియా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేశారండి. దీంట్లో భాగంగా ఏఐ డేటా సెంటర్ పవర్ సిస్టమ్స్ ని అలాగే రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ అగ్రిమెంట్ అయితే రీజన్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఫర్దర్ గా కంపెనీలో కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సినారియో అండి. రీసెంట్ గా కంపెనీ తలక ప్రమోటర్లు ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో తెలుసా? గడిచిన 5 ఏళ్లలో మీరు చాలా బాగా పెరిగారు, ఇలాంటి గ్రోత్ మళ్ళీ నమోదవుతుందా అంటే మేము అలా ఖచ్చితంగా చెప్పం, కానీ సిమిలర్ గ్రోత్ని మేము నమోదు చేయడానికే ప్రయత్నం చేస్తాం అన్నట్టు ఖచ్చితంగా మాట్లాడడం జరిగిందండి. ఒక్కసారి ఇప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ స్టాక్ ఏమైందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ స్టాక్ 5 ఇయర్ హైన్ అయితే నమోదు చేస్తుందండి వాళ్ళ స్టాక్ ప్రైస్ లో. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన గ్రోత్ లో సగం వచ్చినా కూడా మనకి హ్యాపీయే. సో ప్రమోటర్లు క్లియర్ గా హింట్ ఇస్తున్నారండి. ఇలాంటి స్టాకుల్లో డిప్ వస్తే మాత్రం అదృష్టమే. ఇక్కడ నుంచి ఈ స్టాక్ ని మీరు జాగ్రత్తగా ట్రాక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలండి. 600 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వీళ్ళకి వచ్చాయి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివేజ్ బోర్డ్ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా 2 వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ని వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఈ వాటర్ సెక్టర్ స్టాక్స్ మంచి హీట్ ఎక్కుతున్నాయండి. చాలా జాగ్రత్తగా వీటిని ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం ప్రీమియర్ ఎనర్జీస్ గురించి కొంత ఇంట్రెస్టింగ్ సినారియో అయితే ఉందండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే బేస్ బ్రేక్అవుట్ అంటారా, లేదు ఐపీఓ బ్రేక్అవుట్ అంటారా, ఏదో అనండి, పేరు పెట్టండి, బాగుంది చార్ట్ ప్యాటర్న్. కానీ ఇప్పుడు కంపెనీ తలక చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారండి. ఎగ్జిస్టింగ్ ఇండియాలో ఉన్న ఏఎల్ఎంఎం పాలసీ ఇండియాలో కంటిన్యూగా ఉంటుందని, ఇది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారండి డొమెస్టిక్ గా సోలార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి. రీసెంట్ గా ఇంపోర్ట్ రిలీఫ్ కూడా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. దీనివల్ల ఏంటి అంటే సెలెక్టెడ్ సెగ్మెంట్ లో ఇంపాక్ట్ కూడా లిమిటెడ్ గా ఉంటుందట. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కంపెనీ తలక ప్రొడక్షన్ కంప్లీట్ గా నెక్స్ట్ 6 months పాటు కంప్లీట్ గా ఫిల్ అయిపోయిందని, అండ్ ఫర్దర్ గా వీళ్ళ ఎక్స్పాన్షన్ కూడా ఆన్ ట్రాక్ లో ఉందని, ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుందని అలాగే ఈయన మాట్లాడుతున్నారండి. సో పక్క చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది, మరో పక్క కంపెనీ దగ్గర నుంచి మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ కామెంటరీ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఫర్దర్ గా కొంత బజ్ ని క్రియేట్ చేస్తుందండి. ప్రీమియర్ ఎనర్జీస్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం రిమైనింగ్ సోలార్ కంపెనీస్ కూడా కొంతవరకు పాజిటివ్ విషయమే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించారా, ఇక్కడ రౌండ్ బాటమ్ వస్తుందని మాట్లాడుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 24,200 నుంచి అప్రాక్స్ గా 24,600 వరకు ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కింద నుంచి మీదకి వెళ్తున్న క్రమం అర్థం చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ అయితే పెద్దగా ఫాల్ అవ్వలేదండి. మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా క్లియర్ కన్సల్టేషన్లో ఉంది, కానీ పోర్ట్ఫోలియోస్ మాత్రం విపరీతంగా పడుతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి ఇక్కడ బేస్ కూడా క్లియర్గా బ్రేక్అవుట్కి రెడీ అవుతుందండి. ఒకవేళ ఫ్యూచర్లో మార్కెట్లు కనుక ఖచ్చితంగా ఈ 23,400 ఆ రఫ్ సినారియోలో 24,500 దాటితే ఖచ్చితంగా చాలా మంచి రన్అప్ అయితే వస్తుందని నేను ఆశిస్తున్నానండి. జరగాలని ఆశిద్దాం. ఈ ట్రంప్ ఇరాను గొప్ప ఇబ్బందులు పెట్టేస్తున్నారండి జనాలను మాత్రం. ఇక రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే ఇవాళ క్యాండిల్ గమనించారా, ఇన్సైడ్ బార్ ఫామ్ అయిందండి. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. నిఫ్టీ కనుక మీరు తీసుకుంటే ఇవాళ మనకి ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. ఈ ఇన్సైడ్ బార్ తాలూకా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్
మనం ఫర్దర్‌గా ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ అంతకన్నా మాట్లాడడానికి అవకాశం లేదంటే ఇవాల్టి హై, లోలు మనం రేపటి ప్రధాన లెవెల్స్‌గా చూసుకోవాలి. అంటే హై 24,250 అండి అప్రాక్స్‌గా తీసుకుంటే. ఒకవేళ లో తీసుకుంటే 24,150. అర్థమైందా అండి? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.